హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా శ్రీనివాస్. ఇవాళ నేను ఎక్సర్సైజ్ 13.1 5 to 9 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా ఇంకా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 5th క్వశ్చన్, రహీమ్ రిమూవ్స్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్? రహీమ్ అనే అతను ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి హార్ట్స్ అనేవి రిమూవ్ చేశాడు. అన్ని హార్ట్స్ అనేవి రిమూవ్ చేశాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్? కింద కొన్ని కేసెస్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఈ డెక్ ఆఫ్ కార్డ్స్, ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి అని అంటే అసలు ఒక డెక్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి, హార్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ మీకు తెలియాలి. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ ఎలా ఉంటాయి మీకు అర్థమవుతుంది. రెడ్ హార్ట్స్ అనేవి 13 ఉంటాయి. ఈ 13 కార్డ్స్ రహీమ్ ఆ డెక్లో నుంచి రిమూవ్ చేశాడు. ఇక్కడ కొన్ని కేసెస్ ఇచ్చారు. ఆ కేసెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, గెట్టింగ్ అన్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. ఆ ప్యాక్లో ఇంకా ఏస్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ వన్, గెట్టింగ్ ఏ డైమండ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ రాకపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఫోర్త్ వన్, గెట్టింగ్ ద ఏస్ ఆఫ్ హార్ట్ సింబల్లో ఉన్న ఏస్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ 4 కేసెస్లో మనని అడుగుతున్నారు. దీన్ని బట్టి మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? గెట్టింగ్ అండ్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. ఇక్కడ ఈ కార్డ్స్ అన్ని మనకి అర్థం అవ్వడానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్, ఒక డెక్లో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయనంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో నుంచి రహీమ్ ఏం చేశాడు? హార్ట్స్ని రిమూవ్ చేశాడు. హార్ట్స్ని రిమూవ్ చేయడం అంటే అసలు ఆ డెక్లో ఎన్ని హార్ట్స్ ఉంటాయి? టోటల్ నంబర్ ఆఫ్ రహీమ్ హార్ట్స్ని రిమూవ్ చేశాడు. మరి రహీమ్ హార్ట్స్ని రిమూవ్ చేసినప్పుడు అసలు ఆ డెక్ ఆఫ్ కార్డ్స్లో హార్ట్స్ ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి. ఆ 52 కార్డ్స్లో నుంచి 13 కార్డ్స్ రిమూవ్ చేసినప్పుడు ఇంకా ఎన్ని కార్డ్స్ ఉంటాయి? వెన్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్, రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో నుంచి 13 హార్ట్స్ రిమూవ్ చేశారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 52లో నుంచి -13 చేయాలి. 52 - 13 ఈజ్ 39. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్టు? 39 ఉన్నట్టు. 39ని మనం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్గా చెప్పి ఈ పైన ఇచ్చిన కేసెస్ని మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ కేసు ఏంటి? గెట్టింగ్ అండ్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. ఏస్ రావడానికి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. గెట్టింగ్, ఇది ఫస్ట్ వన్, గెట్టింగ్ అండ్ ఏస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 39 అవుతుంది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతుంది? మరి ఇక్కడ ఈ ఏస్ అనేది స్పేడ్స్లో ఒకటి ఉంటుంది, హార్ట్స్లో ఒకటి ఉంటుంది, డైమండ్స్లో ఒకటి ఉంటుంది, క్లబ్స్లో ఒకటి ఉంటుంది. టోటల్ 4 ఏస్లు ఉంటాయి. టోటల్ 3 మాత్రమే ఉన్నట్టు, స్పేడ్స్, డైమండ్స్ అండ్ క్లబ్స్. ఈ 3లో ఉన్న ఏస్ మాత్రమే ఇక్కడ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ అన్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుంది? P of E ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 39. 3/39. ఓకే, 3 1 జా 3, 3 13 జా 39. కాబట్టి 1/13 అంటే 13 కార్డ్స్ తీసినప్పుడు ఒక ఏస్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ అన్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. సెకండ్ కేస్ ఏంటి? గెట్టింగ్ ఏ డైమండ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది?
P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, డైమండ్స్ ఏం తీయలేదు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డైమండ్స్లో ఎన్ని ఉంటాయి, డైమండ్స్లో, హార్ట్స్లో, క్లబ్స్లో, స్పేడ్స్లో 13 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది 13. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 39 కార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే 13 హార్ట్స్ అనేవి తీసేశారు కాబట్టి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 39 అవుతుంది. ఓకే, 13 1s are 13, 13 3s are 39. The probability to get an diamond is 1/3. థర్డ్ కేస్ ఏంటి, గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. హార్ట్ ఉన్న కార్డ్ రాకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ ప్రాబబిలిటీ ఏమవుతుంది, దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది, ఎందుకంటే హార్ట్స్ అనేవి తీసేశారు కాబట్టి ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. All hearts are removed. So probability to get a card that is not a heart ఏమవుతుంది, P of E equals to number of favorable outcomes ఎన్ని 39, total number of outcomes ఎన్ని 39. So 39 will get cancel equals to 1. Okay, so probability P of E equals to ఏమవుతుంది, number of favorable outcomes ఎన్ని 39, total number of outcomes ఎన్ని 39. So the probability to get a card that is not a heart is 1. ఓకే, ఫోర్త్ కేసు ఏమి ఇచ్చారు, గెటింగ్ ద ఏస్ ఆఫ్ ద హార్ట్స్లో ఉన్న ఏస్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే హార్ట్స్ అనేవి రిమూవ్ చేసేసారు, ఆ టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లో హార్ట్స్ అనేవి రిమూవ్ చేసేసారు. మరి హార్ట్స్ అనేవి రిమూవ్ చేసినప్పుడు హార్ట్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా, రాదు. కాబట్టి దిస్ ఈజ్ ద ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. వై, బికాస్ ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. సో ఆల్ హార్ట్స్ రిమూవ్ చేసినప్పుడు మనకి హార్ట్ రావాలి అంటే అది ఏం ఈవెంట్ అవుతుంది, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్, రైట్? ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. మరి ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఏమవుతుంది, P of E ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ ఇంపాసిబుల్ ఈవెంట్, షూర్ ఈవెంట్ ఇవంటే ఏంటి మీకు తెలియాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి. Sixth question. It is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3 స్టూడెంట్స్లో 2 స్టూడెంట్స్ బర్త్డే అనేది సేమ్గా ఉండదు అని 0.992% ప్రాబబిలిటీ అని చెప్తున్నారు. మరి బర్త్డే అనేది సేమ్గా ఉండదు ఆ 2 స్టూడెంట్స్కి అని ప్రాబబిలిటీ 0.992 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే. ఇక్కడ బర్త్డే అనేది సేమ్గా ఉండదు అని ప్రాబబిలిటీ ఇచ్చారు, మరి బర్త్డే అనేది సేమ్గా ఉంటుంది అని మనం ప్రాబబిలిటీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మ్యాథమెటిక్స్లో ఏ సమ్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోకపోతే ఆన్సర్ అనేది మనకి రాదు. సొల్యూషన్, మ్యాథ్స్లో మనం ఎప్పుడైనా క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అది గివెన్ అని పెట్టేసి రాసేసేయాలి. ఇక్కడ రాసేద్దాం మనం, గివెన్ ద ప్రాబబిలిటీ of that 2 students not having the same birthday. Not having the same birthday, probability of E equals to ఏమి ఇచ్చాడు 0.992. Okay, given the probability of 2 students not having the same birthday equals to 0.992. ఇక్కడ వాడు ప్రాబబిలిటీ ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, P of not E అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో P of not E అంటే ఏంటి, 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే. ఓకే, P of not E అంటే 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ఏంటి, P of E ప్లస్ P of not E ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P of not E వాల్యూ వస్తుంది.
సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ ఈ ఎంత ఇచ్చాడు 0.992 ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ యాస్టీస్ వాల్యూ వేసుకోండి ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనకి పి ఆఫ్ నాట్ ఈ కావాలి కాబట్టి దీన్ని ఫస్ట్ రాసిద్దాం. పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్స్ టు 1. ఈ 0.992ని మనం రైట్ సైడ్ తెచ్చుకుంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ 0.992. 1 మైనస్ 0.992 ఏమవుతుంది, పి ఆఫ్ నాట్ ఈ. 1 మైనస్ 0.992 ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ 0.008 వస్తుంది. Therefore, the probability of that two students having the same birthday అంటే P of not E equals to ఎంత 0.008. 7th question. A die is rolled once. Find the probability of getting. ఇక్కడ ఒక డైస్ని రోల్ చేశాడు, దాని ప్రాబబిలిటీ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి అని కింద కొన్ని కేసెస్ ఇచ్చారు. ఫస్ట్ కేస్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. ఆ డైని రోల్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సెకండ్ వన్, ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2 నుంచి 6 మధ్యలో ఉన్న నంబర్స్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇంకా థర్డ్ కేసు వచ్చేసి అండ్ ఆడ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటి, ఏ ప్రైమ్ నెంబర్. మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, దీస్ నంబర్స్ క్యాన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దీస్ నంబర్స్ క్యాన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. అంటే దానికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఏమంటాం, కాంపోజిట్ నెంబర్ అంటాం. 2 ఫ్యాక్టర్స్, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటుంది. ఐదర్ దాన్ని డివైడ్ చేసినప్పుడు ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 2ని మనం ఇప్పుడు డివైడ్ చేస్తున్నామంటే 2తోనే డివైడ్ అవుతుంది, లేదా 1 తోటి డివైడ్ అవుతుంది. 2 1s are 2 or 1 2s are 2. అలాగే మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం, 2 3 5 7 11 అండ్ సో ఆన్ కదా. ఇక్కడ డైస్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ 6 ఫేజెస్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన 3 కేసెస్లో సమ్స్ చేద్దాం. ఓకే, ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే మనకి గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే మీకు ప్రాబబిలిటీలో ఉన్న సమ్స్ అన్ని చాలా ఈజీగా చేస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ డైస్లో 6, ఎందుకంటే 6 ఫేజెస్ మాత్రమే ఆ డైస్కి ఉంటాయి కాబట్టి. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఎందుకు 3 అవుతుంది, ఇక్కడ ప్రైమ్ నెంబర్ అడిగాడు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ 2 3 5 7 11 అండ్ సో ఆన్. మరి 2 3 5 7 11లో ఇక్కడ 6 ఫేజెసే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ బిలో 6 ఎన్ని ఉన్నాయి అవి మనం ప్రాబబిలిటీగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2 3 5. ఓకే, మళ్ళీ 7 11 తీసుకోవద్దు, గ్రేటర్ దాన్ అయిపోతుంది, గ్రేటర్ దాన్ 6 అయిపోతుంది. కాబట్టి 2 3 5 మనం తీసుకోవాలి. 2 3 5 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 6. ఓకే, కాబట్టి 1 2 3 ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 6 అండ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 3. You know the formula, probability P of E equals to number of favorable outcomes by total number of outcomes. And 3/6. 3/6 or 3 1s are 3, 3 2s are 6. So the probability of getting a prime number is 1/2. సెకండ్ కేస్ ఏంటి, ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. అంటే 2 నుంచి 6 మధ్యలో ఉన్న నంబర్స్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 6 ఫేజెస్ ఉంటాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 2 నుంచి 6 వరకు మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 2 కదా, 3
4, 5 ఈ 3 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. 2 నుంచి 6 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 3. కాబట్టి ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు number of favorable outcomes by total number of outcomes 3/6. Again the answer is 1/2. Third case, an odd number. What is the probability of getting an odd number? Here also favorable outcomes are 3. Odd number అంటే ఏంటి? 1, 3, 5, 7, 9 రైట్. ఇక్కడ మనకి 6 ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 6 తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది? 1, 3, 5. 1, 3, 5 ఆర్ ద ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 6. హియర్ ఆల్సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 6. సో ద ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. హియర్ ఆల్సో ద ఆన్సర్ ఇస్ 1/2. Eighth question. What is the probability of selecting a red king from the deck of cards? ఇక్కడ ఏమంటున్నారు? ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ లో రెడ్ కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. మరి ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ ఇవన్నీ మనకు తెలియాలి అంటే అసలు డెక్ ఆఫ్ కార్డ్స్ ఏంటి, అందులో ఎన్ని సూట్స్ ఉంటాయి, ఒక్కొక్క సూట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్లో రెడ్ కార్డ్స్ అంటే రెడ్ హార్ట్స్ ఇంకా రెడ్ డైమండ్స్. హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 13 హార్ట్స్ ఉంటాయి. డైమండ్స్ ఎన్ని ఉంటాయి? 13. సో 13 + 13 ఆర్ 26 రెడ్ కార్డ్స్ అనేవి ఉంటాయి. రెడ్ హార్ట్స్ రెడ్ డైమండ్స్ని కలిపి మనం రెడ్ కార్డ్స్ అని అంటాం. కార్డ్స్ ఈ రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి రెడ్ కార్డ్స్ అంటాం. స్పేడ్స్ని బ్లాక్స్ని మనం బ్లాక్ కార్డ్స్ అని అంటాం. రెడ్ ఇంకా డైమండ్ ఈ రెండు కలిపి రెడ్ కార్డ్స్ కాబట్టి 26. ఇందులో 13 ఉంటాయి, ఇందులో 13 ఉంటాయి, 26 కార్డ్స్ ఉంటాయి. ఈ 26 కార్డ్స్లో మరి కింగ్స్ ఎన్ని ఉంటాయంటే కింగ్స్ వచ్చేసి 4 ఉంటాయి. ఈ 4 కింగ్స్ అనేవి స్పేడ్స్లో ఒకటి ఉంటుంది, హార్ట్స్లో, డైమండ్స్లో, ఇంకా క్లబ్స్లో. ఈ 4 కింగ్స్ రెడ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 2. ఎందుకంటే రెడ్ కింగ్స్ అనేవి హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ కింగ్, రెడ్ కింగ్ 2. దెన్ వాట్ ఈస్ ద టోటల్ అవుట్కమ్స్? దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 52. ఎందుకంటే ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ప్రాబబిలిటీ P of E ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 52. సో 2 1s are 2, 2 26 are 52. కాబట్టి ప్రాబబిలిటీ టు గెట్ ఏ రెడ్ కింగ్ ఈస్ 1/26. ఇక్కడ 26 కార్డ్స్ తీసిన తర్వాత ఒక రెడ్ కింగ్ అనేది వస్తుంది అని మనం ఇక్కడ ప్రాబబిలిటీ చెప్తాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.